ఎందుకు ల్యాప్టాప్ లో రాసేస్తారు? చేసుకున్నాను. రికార్డ్ స్టార్ట్ అయింది సార్. సార్ మొబైల్ డేటా వైఫై సార్? వైఫైనా? లెక్క కనిపిస్తుంది నాన్న? కనిపిస్తుంది సార్. yes, సరే very good. సార్. ఫుల్ Good క్లారిటీ ఉంది morning సార్. students. ఫుల్ క్లారిటీ ఉంది సార్. గుడ్ మార్నింగ్ సార్. క్లారిటీ కనిపిస్తుంది కదా బాగా? సార్ హెచ్డి ఉంది, ఫుల్ కనిపిస్తుంది హెచ్డి. సార్. ఓకే ఓకే. సో నిన్నటి నుంచి దీనికోసం ట్రై చేసి ఈరోజు సక్సెస్ అయినాం. అదే ఏదైనా కానీ ప్రయత్నం చేస్తూ ఉంటేనే మనకు ఫలితం అనేది వస్తుంది. విసుగు చెందకూడదు. కొంచెం ఎస్ సార్, ఏంటంటే కంగ్రాట్స్ సార్. పరిస్థితులు మనకు అట్లా ఉంటాయి. జీవితం కూడా అంతేనైనా. జీవితంలో మనము ఏదైనా కానీ అనుకునేట్లు జరగదు. ఒక్కోసారి అనుకోండేది తారుమారు అయితే అంటది. మనం అయినా కూడా మన ప్రయత్నం అయితే ఆపకూడదు కదా? అవును సార్. మనం నిన్న ప్రాబ్లంలో ఏ అంశాలు ఎక్కడెక్కడ వస్తాయి, what are the different items which appear in the debit side of trading account, credit side of trading account, debit side of profit and loss account, credit side of profit and loss account, and the balance sheet. All these things we have explained in the yesterday class. Today I will try to explain each and every account, and that account is being shown on the screen. ఓకే, సో మనకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు మొదట మనం ట్రేడింగ్ అకౌంట్ చూద్దాం. ట్రేడింగ్ అకౌంట్లో మనకు ఏమేమి అంశాలు వస్తాయి డెబిట్ సైడ్. మీరు పుస్తకం తీసుకోండి, పుస్తకం తీసుకొని పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకొని పుస్తకంలో నోట్ చేసుకోండి. నోట్ చేసుకుంటే ఆల్రెడీ ఎవరైనా నోట్ చేసుకున్నారా? నోట్ చేసుకుంటే ఒకసారి చెక్ చేసుకోండి నన్ను. ఫస్ట్ ట్రేడింగ్ అకౌంట్ సొల్యూషన్ చూడండి. ట్రేడింగ్ అకౌంట్ వేయాలి ఫస్ట్ ఫైనల్ అకౌంట్స్లో ట్రేడింగ్ అకౌంట్. మామూలుగా ట్రేడింగ్ అకౌంట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కలిపి కంటిన్యూగా వేస్తాము. అలాగైనా వేయచ్చు, లేదా ట్రేడింగ్ అకౌంట్ తయారు చేసి మళ్ళా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తయారు చేయొచ్చు. ఓకే, సో అకౌంట్ అనగానే మనం ఏం చేస్తాం? టీ ఆకారం, డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ లైన్స్ వేసేయాలి. లైన్స్ వేసేసుకోండి. పైన డిఆర్సిఆర్ హెడింగ్ ట్రేడింగ్ అకౌంట్ ఫర్ ది ఇయర్ ఎండెడ్ 31/12/2020. 31/12/2020. ఇప్పుడు మనకు నిన్న నేను మీకు ప్రాబ్లంలో ఎక్స్ప్లెయిన్ చేసిన అంశాలను మనం గమనించినట్లయితే ట్రేడింగ్ అకౌంట్లో ఏ అంశాలు అయితే ఉన్నాయో డెబిట్ సైడు, అంటే ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్ సైడ్ ఏవేవి వస్తాయో అవన్నీ కూడా మనకు ట్రయల్ బ్యాలెన్స్లో డెబిట్ వైపుననే ఉంటాయి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. వాట్ ఎవర్ ద ఐటమ్స్ విచ్ ఆర్ టు బి షోన్ at the debit side of trading account is available in the trial balance at debit side. సో ఫస్ట్ మనకు ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్ సైడ్ వచ్చే అంశం ఏంటంటే ఓపెనింగ్ స్టాక్. ఓపెనింగ్ స్టాక్ అనేది మనకు ట్రయల్ బ్యాలెన్స్లోనే ఉంటుంది. ఇప్పుడు చూడండి, నిన్న లెక్కలో ఓపెనింగ్ స్టాక్ ఆన్
31 డిసెంబర్ అని ఇచ్చారు చూడండి, అది 31 కాదు, 1 జనవరి 2020 అంటే స్టార్టింగ్ లో ఉండేటువంటి స్టాక్ అనమాట. 34,200 రూపీస్. సో ఫస్ట్ ట్రేడింగ్ అకౌంట్ లో డెబిట్ సైడ్ ఓపెనింగ్ స్టాక్ వస్తుంది, దాన్ని డెబిట్ సైడ్ చూపించాలి 34,200. నెక్స్ట్ అదైన తర్వాత పర్చేజెస్ చూపించాలి. సో పర్చేజెస్ కూడా మనకు ట్రయల్ బ్యాలెన్స్లో డెబిట్ సైడ్ ఉంటాయి. సో ట్రయల్ బ్యాలెన్స్లో చూడండి మనకు పర్చేజెస్ డెబిట్ సైడ్ ఉన్నాయి కదా, ఉన్నాయి చూడండి, 1,02,200, 1,02,000 రూపీస్. ఇందులో నుంచి మనకు ఈ పర్చేజ్ రిటర్న్స్ ఏవైనా ఉంటే వాటిని తీసేయాలి పర్చేజెస్ నుంచి. ఈ పర్చేజ్ రిటర్న్స్ అనేవి మనకు క్రెడిట్ సైడ్ ఉంటాయి. ట్రయల్ బ్యాలెన్స్లో క్రెడిట్ సైడ్ ఉంటాయి. సో క్రెడిట్ సైడ్ ఉన్నాయి చూడండి, పర్చేజ్ రిటర్న్స్ 1,740. సో ఇప్పుడు ఈ పర్చేజ్లోంచి లెస్ అని చెప్పి చూడండి స్క్రీన్ మీద, లెస్ పర్చేజ్ రిటర్న్స్ 1,740. 1,740 1,02,000 నుంచి 1,740 రూపీస్ డిడక్ట్ చేస్తే మనకు దాన్ని ఇన్నర్ కాలంలో వేసుకోవాలి, నికర విలువను బయటి వరుసలో చూపించాలి. ఎంత? 1,260 రూపీస్. 1,260 రూపీస్ అంటే పర్చేజ్ రిటర్న్స్ తీసిన తర్వాత నెట్ పర్చేజెస్ అవి. నెక్స్ట్ ఇక మనకు ట్రయల్ బ్యాలెన్స్లో ఉన్న వాటిలో ట్రేడింగ్ అకౌంట్లో వచ్చే అంశాలు ఏమేమి ఉన్నాయో వరుసగా చూసుకుంటూ వాటికి సంబంధించిన అడ్జస్ట్మెంట్స్ ఏదైనా ఉంటే, సర్దుబాటు అంశము లేదా అడిషనల్ ఇన్ఫర్మేషన్ దానికి సంబంధించింది ఏదైనా ఉంటే దానికి సర్దుబాటు వేసుకుంటూ రావాలి ఒక్కొక్క దాన్ని. నెక్స్ట్ టు ఫ్రైట్ ఆన్ పర్చేజెస్ ఇది డెబిట్ సైడ్ చూపిస్తాం. చూడండి మనకు ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్ సైడ్ ఏ పదంతో స్టార్ట్ చేస్తున్నాం? టు అనే పదంతో, బికాస్ ఇట్ ఈజ్ అన్ అకౌంట్. క్రెడిట్ సైడ్ దేంతో స్టార్ట్ చేస్తాం? బై అనే పదంతో. అది బాగా గుర్తుపెట్టుకోండి. అదే బ్యాలెన్స్ షీట్లో అయితే మనకు బ్యాలెన్స్ షీట్లో ఈ టు, బై అనే పదాలు వాడకూడదు. వై? బికాస్ బ్యాలెన్స్ షీట్ ఈజ్ నాట్ అన్ అకౌంట్. బ్యాలెన్స్ షీట్ ఈజ్ జస్ట్ ఏ స్టేట్మెంట్. ఓకే, సో టు ఫ్రైట్ ఆన్ పర్చేజెస్ అంటే కొనుగోలు రవాణా అంటారు. సో 1,860 రూపీస్, 1,860 రూపాయలు. నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ వేజెస్. టు మ్యానుఫ్యాక్చరింగ్ వేజెస్ 31,500 రూపీస్. నెక్స్ట్ ఐటమ్ టు మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్. మ్యానుఫ్యాక్చరింగ్ అనే పేరుతో ఏ వచ్చినా కూడా ప్రత్యక్ష ఖర్చులే. నేను ఆల్రెడీ yesterday I have told you, no, whatever the expenses we show on the debit side are direct expenses, direct trading expenses. ప్రత్యక్ష ఖర్చులు అంటారు, వ్యాపారానికి సంబంధించిన ప్రత్యక్ష ఖర్చులు. కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్ 9,500 రూపీస్ మనకు అది డెబిట్ సైడ్ చూపించేస్తాం. నెక్స్ట్ టు ఫ్యాక్టరీ లైటింగ్. సో ఈ విధంగా ఫ్యాక్టరీ అనే పదంతో వచ్చే ఏ ఖర్చు అయినా అది కూడా డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఫ్యాక్టరీ పేరుతో వచ్చేటువంటిది ఫ్యాక్టరీ అనే పదం, ఫ్యాక్టరీ లైటింగ్ కానీ, ఫ్యాక్టరీ పవర్ కానీ, ఫ్యాక్టరీ అనే పదంతో స్టార్ట్ అయ్యేవన్నీ కూడా డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. దే ఆర్ టు బి షోన్ అట్ ది డెబిట్ సైడ్ ఆఫ్ ది ట్రేడింగ్ అకౌంట్. అదేవిధంగా మ్యానుఫ్యాక్చరింగ్
పేరుతో వచ్చేటువంటి కూడా డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో కాబట్టి ఈ విధంగా మనకు మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్ 9,500. నెక్స్ట్ ఫ్యాక్టరీ లైటింగ్ 3,950. ఫ్యాక్టరీ లైటింగ్ 3,950. నెక్స్ట్ ఫ్యాక్టరీ ఫ్యూయల్ అండ్ పవర్. ఫ్యాక్టరీ ఫ్యూయల్ అండ్ పవర్ ఎంత? ఫ్యాక్టరీ ఫ్యూయల్ అండ్ పవర్ దట్ ఈస్ 1,280. 1,280. ఓకే, అవి మనకు ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్ సైడ్ వచ్చేటువంటి వివిధ రకాలైన ప్రత్యక్ష ఖర్చులు. దీస్ ఆర్ ద వేరియస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ టు బి షోన్ ఆన్ ది డెబిట్ సైడ్ ఆఫ్ ది ట్రేడింగ్ అకౌంట్. ఇక మనకు ట్రయల్ బ్యాలెన్స్లో మిగతావి కూడా కొన్ని ఖర్చులు ఉంటాయి. దే ఆర్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. దే ఆర్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. దే ఆర్ టు బి షోన్ డెబిట్ సైడ్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. వాటిని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ చూపించాలి. ఓన్లీ direct expenses which are directly related to the trading are to be shown in the debit side of the trading account. సో ఈ విధంగా ఎక్స్పెన్సెస్ అన్ని వేసేసాం. డెబిట్ సైడ్ వచ్చే అంశాలు ఏమీ లేవు. నెక్స్ట్ ఇంకా క్రెడిట్ సైడ్ చూడండి. క్రెడిట్ సైడ్ మనకు వచ్చేవి సాధారణంగా సేల్స్, క్లోజింగ్ స్టాక్, ఈ రెండు వస్తాయి. సేల్స్, క్లోజింగ్ స్టాక్, ఈ రెండు మాత్రమే మన క్రెడిట్ సైడ్ వస్తాయి. ఈ క్రెడిట్ సైడ్ వచ్చేటువంటి ఈ సేల్స్, క్లోజింగ్ స్టాక్, సేల్స్లోంచి సేల్స్ రిటర్న్స్ కూడా ఉంటే ఏమైనా ఉంటే తీసేస్తాము. వీటిలో క్లోజింగ్ స్టాక్ అనేది 99% మనకు సర్దుబాట్లలో ఉంటుంది. క్లోజింగ్ స్టాక్ ఈజ్ అవైలబుల్ ఇన్ అడ్జస్ట్మెంట్స్ ఆర్ అడిషనల్ ఇన్ఫర్మేషన్. కాబట్టి ముందుగా మనం సేల్స్ వేస్తాం. మనకు క్రెడిట్ వైపున వచ్చేటివి ప్రత్యక్ష ఆదాయాలు, డైరెక్ట్ ఇన్కమ్స్ ఆర్ డైరెక్ట్ ట్రేడింగ్ ఇన్కమ్స్. ఓకే, సో కాబట్టి మనకు సేల్స్, బై సేల్స్ అనేది యూ విల్ ఫైండ్ అట్ ది క్రెడిట్ సైడ్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్. సేల్స్ ఎప్పుడు ట్రయల్ బ్యాలెన్స్లో క్రెడిట్ వైపున ఉంటాయి. సో సేల్స్ 2,50,850 అది ఇన్నర్ కాలంలో వేసుకొని అందులో నుంచి ఇఫ్ దెర్ ఆర్ ఎనీ సేల్స్ రిటర్న్స్ ఆర్ రిటర్న్ ఇన్వర్డ్స్, దాన్ని రిటర్న్ ఇన్వర్డ్స్ అని కూడా అంటాం. ఈ సేల్స్ రిటర్న్స్ కానీ రిటర్న్ ఇన్వర్డ్స్ కానీ మనకు ట్రయల్ బ్యాలెన్స్లో డెబిట్ సైడ్ ఉంటాయి. సో డెబిట్ సైడ్ చూస్తే మనకు సేల్స్ రిటర్న్స్ 3,400 ఉన్నాయి. సో దాన్ని సేల్స్లో నుంచి డిడక్ట్ చేసి దాని కింద వేసి అందులోంచి దీన్ని తీసేసి ది నెట్ అమౌంట్ ఆఫ్ సేల్స్ ఈజ్ టు బి షోన్ ఆన్ ది outer column. That is after deducting 3,100 from 2,50,850 we get 2,47,750. ఓకే, నెక్స్ట్ మనకు జనరల్గా ట్రయల్ బ్యాలెన్స్లో ఉండే అంశాలలో ట్రేడింగ్ అకౌంట్లో వచ్చేవి ఇవే సేల్స్ రిటర్న్స్. ఇక క్లోజింగ్ స్టాక్ అనేది ఎప్పటికీ కూడా మనకు 99% సర్దుబాట్లలో ఉంటుంది, అడ్జస్ట్మెంట్స్లో ఉంటుంది. అడ్జస్ట్మెంట్ అంటే ఏదనుకున్నా మనకు ట్రయల్ బ్యాలెన్స్ కింద అడిషనల్ ఇన్ఫర్మేషన్ అని కానీ లేదా అడ్జస్ట్మెంట్స్ కానీ అని ఇచ్చి దాని కింద ఇస్తారు. సో ఇప్పుడు చూడండి, మనకు ఈ లెక్కలో ఇక్కడ ఇచ్చారు చూడండి, పైన 1వ పాయింట్ ఏముంది, స్టాక్ ఆన్ హ్యాండ్ on 31st December 2020 was valued at rupees 30,500. ఇది 30,500 ఇది. నిన్న 30,000 అని చెప్పాను కదా, కాదు 30,500 ఇది మార్చుకోండి. ఇక్కడ వాడు ప్రింట్ తప్పించాడు లెక్కల సొల్యూషన్లో.
క్లోజింగ్ స్టాక్ అనేది 30,500 వేసుకోండి ఇక్కడ. బై క్లోజింగ్ స్టాక్ అంటే ముగింపు సరుకు అంటారు. we call it as a closing stock. So closing stock క్రెడిట్ వైపున 30,500 అది. ఇట్స్ నాట్ 30,000, 30,500. సో ఈ విధంగా మనం క్రెడిట్ వైపున వచ్చేటివి ఇవే. మనకు 90% కేసెస్లో మనకు ఇక్కడ వచ్చేటివి ఇవే. సేల్స్లో నుంచి సేల్స్ రిటర్న్స్ ఏవైనా ఉంటే తీసేస్తాము. దాని తర్వాత క్లోజింగ్ స్టాక్ ఇది అడ్జస్ట్మెంట్లో ఉంటుంది. సో ఇది వేసిన తర్వాత మనము ఈ రెండు వైపులలో ఏ వైపు టోటల్ ఎక్కువగా ఉంటే ఆ వైపు టోటల్ చేయాలి. మనకు తెలుసు కదా రూలు. వాట్ ఈస్ ద రూల్ ఫర్ బ్యాలెన్సింగ్ ది అకౌంట్? ఫస్ట్ వీ హ్యావ్ టు టోటల్ ద సైడ్ ఇన్ విచ్ ద టోటల్ అమౌంట్ ఈజ్ మోర్. మనకు టోటల్ అమౌంట్ ఎక్కడైతే ఎక్కువ ఉందో అక్కడ ముందుగా టోటల్ చేయాలి. చేసి ఇప్పుడు మనకు ఇక్కడ చూసినట్లయితే మనకు క్రెడిట్ సైడే టోటల్ ఎక్కువ ఉంది. ఈ టోటల్ కూడా తప్పు. ఇది టోటల్ 2,78,250. ఇది 78,250. 2,78,250 అది మార్చుకోండి కొద్దిగా. 2,78,250 250 ఎందుకంటే ఇక్కడ 500 పెరిగింది, ఇక్కడ ప్రింట్ తప్పు పడింది. సో 2,78,250 ఇదే మొత్తాన్ని ఇక్కడ వేస్తాం డెబిట్ సైడ్. 2,78,250 డెబిట్ సైడ్ అదే అమౌంట్ వేసి ఇక్కడ వరకు వేసాం కదా మనం. ఈ టోటల్ రఫ్గా చేసి ఇందులో నుంచి దీన్ని డిడక్ట్ చేస్తే మనకు బ్యాలెన్స్ 95,700 వస్తుంది. ఇది కూడా తప్పే. 700 ఇది 95,700. ఇట్స్ నాట్ 200, ఇట్ ఈస్ 700. 95,700. సో దీనికి ఎదురుగా ఏం రాయాలి? టు గ్రాస్ ప్రాఫిట్. జీ ప్రాఫిట్ అని పెట్టారు కదా, గ్రాస్ ప్రాఫిట్. GROSS గ్రాస్ ప్రాఫిట్. దీన్ని తెలుగులో స్థూల లాభము అంటారు. సో కాబట్టి ఇది గ్రాస్ ప్రాఫిట్ 95,700. ఇది 95,700. సపోజ్ ఇప్పుడు మనకి ఇక్కడ ఈ ఆదాయం ఖర్చుల కంటే ఆదాయం ఎక్కువ ఉంది కాబట్టి గ్రాస్ ప్రాఫిట్ వచ్చింది. సపోజ్ మనకు ఇఫ్ దేర్ ఈజ్ ఖర్చులు ఎక్కువ ఉన్నాయనుకోండి, ఇక్కడే టోటల్ ఎక్కువ ఉంటే, ఇక్కడ తక్కువ ఉంటే ఏమొస్తుంది? మనకు బ్యాలెన్స్ ఇక్కడ వస్తుంది. దానికి గ్రాస్ లాస్ అని రాస్తాం. బ్యాలెన్సింగ్ ఫిగర్ క్రెడిట్ సైడ్ వస్తే దానికి బై గ్రాస్ లాస్ అని రాస్తాం. అయితే ఇక్కడ మనకు ఆదాయమే ఎక్కువ ఉంది కాబట్టి ఖర్చులు తక్కువ ఉన్నాయి కాబట్టి మనకు టు గ్రాస్ ప్రాఫిట్ అని ఇక్కడ రాసేస్తాం అన్నమాట. సో ఇది ట్రేడింగ్ అకౌంట్. మొదట ఈ విధంగా ట్రేడింగ్ అకౌంట్ తయారు చేయాలి. సో ట్రేడింగ్ అకౌంట్లో మనకు డెబిట్ సైడ్ యూ విల్ గెట్ ఆల్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఫస్ట్ ఓపెనింగ్ స్టాక్ వస్తుంది, తర్వాత పర్చేజెస్ వస్తాయి. పర్చేజెస్లోంచి పర్చేజ్ రిటర్న్స్ ఏమైనా ఉంటే వాటిని తీసేస్తాము. ఈ పర్చేజ్ రిటర్న్స్ అనేవి మనకు ట్రయల్ బ్యాలెన్స్లో క్రెడిట్ సైడ్ ఉంటాయి. ఇంకా ఇవన్నీ కూడా ట్రయల్ బ్యాలెన్స్లో డెబిట్ సైడ్ ఉండేటివే అన్నీ కూడా, ఇంక్లూడింగ్ ఓపెనింగ్ స్టాక్. సో మనకు ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్ సైడ్ చూపించేటువంటి ఖర్చులన్నీ కూడా ప్రత్యక్ష ఖర్చులు, ప్రత్యక్ష వ్యాపార ఖర్చులు. అంటే వ్యాపారానికి డైరెక్ట్గా రిలేట్ అయినటువంటివి. ఓకే, ఆల్ ది ఎక్స్పెన్సెస్ విచ్ ఆర్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు ది మెయిన్ బిజినెస్ ఆర్ నోన్ యాజ్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో అన్నీ ఇక్కడ వేస్తాము ఇక్కడ దాకా. తర్వాత ఇన్కమ్స్, ఇక్కడ మనకు క్రెడిట్ వైపున డైరెక్ట్ ఇన్కమ్స్ చూపిస్తాం. డైరెక్ట్ ఇన్కమ్స్ ప్రత్యక్ష ఆదాయాలు చూపిస్తాం. సో చూపించి మనం బ్యాలెన్స్ చేస్తే మనకు ఆదాయం ఎక్కువ ఉంటే, ఖర్చులు తక్కువ ఉండి ఆదాయం ఎక్కువ ఉంటే మనకు బ్యాలెన్స్ ఫిగర్కు
95,700 ఇది. దీనికి 2 గ్రాస్ ప్రాఫిట్ అని రాస్తాం. ఓకే, ఇది ట్రేడింగ్ అకౌంట్. ట్రేడింగ్ అకౌంట్ అయిన తర్వాత కిందనే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వేసేస్తాం. నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ మళ్ళీ లైన్ వేసేసేయండి. లైన్ వేసుకొని డిఆర్ సిఆర్ హెడింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఫర్ ది ఇయర్ ఎండెడ్ 31/12/2020. చూడండి, హెడ్డింగ్ బాగా గమనించండి. ఫర్ ది ఇయర్ ఎండెడ్ అని రావాలి దీనికి కానీ ట్రేడింగ్ అకౌంట్ కానీ. ట్రేడింగ్ అకౌంట్ కూడా ట్రేడింగ్ అకౌంట్ ఫర్ ది ఇయర్ ఎండెడ్ 31/12/2020. ఓకే, సో కాబట్టి మనకు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ స్టార్ట్ చేస్తాం. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆల్వేస్ స్టార్ట్ విత్ గ్రాస్ ప్రాఫిట్ ఆర్ గ్రాస్ లాస్. ఫస్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ను ఇక్కడ వచ్చింది కదా మనకు గ్రాస్ ప్రాఫిట్ ఫిగరు. చూడండి, కర్సర్ చూడండి, ఇది కర్సర్ చూస్తున్నారు అందరూ. ఈ గ్రాస్ ప్రాఫిట్ 95,700. సో అక్కడ డెబిట్ సైడ్ బ్యాలెన్స్ వచ్చింది, దాన్ని ఇక్కడికి క్రెడిట్ సైడ్ చూపిస్తున్నాం. అంతే కదా, మనం బ్యాలెన్స్ క్యారీ డౌన్, బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. బ్యాలెన్స్ క్యారీ డౌన్ డెబిట్ సైడ్ వస్తే క్యారీ డౌన్ క్రెడిట్ సైడ్ చూపిస్తాం. సపోజ్ ఇక్కడ గ్రాస్ లాస్ క్రెడిట్ సైడ్ వచ్చిందంటే గ్రాస్ లాస్ ఇక్కడ ఎక్కడ వస్తుంది? డెబిట్ సైడ్ వస్తుంది. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆల్వేస్ స్టార్ట్ విత్ ఎయిదర్ గ్రాస్ ప్రాఫిట్ ఆర్ గ్రాస్ లాస్. గ్రాస్ ప్రాఫిట్ అయితే క్రెడిట్ వైపున వేస్తాము. ఇక్కడ వేసాం చూడండి, క్రెడిట్ సైడ్ 95,700. ఇది కరెక్ట్ ఫిగర్. ఇక్కడ ప్రింట్ తప్పు పడింది, ఎందుకంటే ఇక్కడ 500 తప్పు వేశారు కాబట్టి ప్రింట్ తప్పు పడింది. సో 95,700 రూపీస్ గ్రాస్ ప్రాఫిట్, అది ముందు నమోదు చేస్తాం. నెక్స్ట్ ఇంకా డెబిట్ సైడ్ ఏమొస్తాయి మనకు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ ఆల్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్. ఆల్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, పరోక్ష ఖర్చులు మరియు నష్టాలు, ఇవి వస్తాయి మనకు డెబిట్ సైడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో. ఓకే, సో కాబట్టి ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ వైపున వచ్చే అంశాలు కూడా, డెబిట్ సైడ్ వచ్చేటువంటి అంశాలు కూడా మనకు ట్రయల్ బ్యాలెన్స్లో డెబిట్ సైడే ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ డెబిట్ వైపున వచ్చే అంశాలు ట్రయల్ బ్యాలెన్స్లో మనం ఎక్కడ సెర్చ్ చేయాలి? we have to search at the debit side of trial balance. ట్రయల్ బ్యాలెన్స్లో డెబిట్ సైడే చూసుకోవాలి. అంటే ఇప్పుడు మనకు ఖర్చులు అనేవి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. సో డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అన్ని ట్రేడింగ్ అకౌంట్లో వేసేసాం. ఇంకా మిగిలిన ఖర్చులన్నీ ఇండైరెక్ట్ ఖర్చులే. సో ఆ ఇండైరెక్ట్ ఖర్చుల్లో మనకు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఏమేమి వస్తాయి అనేది వరుసగా చూసుకుంటూ వేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇక్కడ కూడా ప్రతి దానికి 2 అనే పదంతో మనము రాయాల్సి ఉంటుంది, 2 అని. ఓకే, సో 2 ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఫస్ట్ 2 శాలరీస్ వేయండి. 2 శాలరీస్ ప్రతి అంశము వేసే ముందుగా while posting any entry we should see that is there any adjustment relating to that particular point. మనకు ఆ అంశానికి సంబంధించినటువంటి సర్దుబాటు, అడిషనల్ ఇన్ఫర్మేషన్ కానీ అడ్జస్ట్మెంట్ కానీ ఏమైనా ఉందా అనేది ఒకసారి మనం చూసుకొని, ఏదైనా అడ్జస్ట్మెంట్ ఉంటే దాన్ని అడ్జస్ట్ చేయాలి. అంటే దాన్ని ఈ అంశానికి కూడడమో తీసివేయడమో ఏదో ఒకటి దాన్ని నేచర్ను బట్టి అడ్జస్ట్ చేయాలి అనమాట. సో కాబట్టి ఇక్కడ మనకు శాలరీస్ ఫస్ట్ 2 శాలరీస్ ఎంత? 15,850 2 శాలరీస్. నెక్స్ట్ శాలరీస్ అయిన తర్వాత 2 ఫ్రైట్ ఆన్ సేల్స్. 2 ఫ్రైట్ ఆన్
సేల్స్ అంటే అమ్మకాల రవాణా ఖర్చులు. మనకు కొనుగోలు రవాణా ఖర్చులేమో డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, దాన్ని ట్రేడింగ్ అకౌంట్లో చూపిస్తాం. అదే అమ్మకాల రవాణాకు వస్తే అది పరోక్ష ఖర్చు కాబట్టి దాన్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో చూపిస్తాం. 2140. నెక్స్ట్ ఇన్సూరెన్స్ అండ్ ట్యాక్స్, ఇది కూడా పరోక్ష ఖర్చే. సో దాన్ని కూడా డెబిట్ సైడ్ 4,250 డెబిట్ సైడ్ చూపిస్తాం. నెక్స్ట్ తర్వాత మనకు జనరల్ ఎక్స్పెన్సెస్ సాధారణ ఖర్చులు. 2 జనరల్ ఎక్స్పెన్సెస్ 8,200. నెక్స్ట్ బ్యాడ్ డెట్స్ అంటే రాని బాకీలు. సో బ్యాడ్ డెట్స్ వేరు, ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ వేరు, అది కొంచెం గుర్తుపెట్టుకోండి. బ్యాడ్ డెట్స్ వేరు, ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ వేరు. ఓకే, సో బ్యాడ్ డెట్స్ మనకు ట్రయల్ బ్యాలెన్స్లో ఇచ్చారు 1,400 రూపీస్ బ్యాడ్ డెట్స్. నెక్స్ట్ 2 ఇంట్రెస్ట్ అండ్ బ్యాంక్ చార్జెస్. 2 ఇంట్రెస్ట్ అండ్ బ్యాంక్ చార్జెస్ 400 రూపీస్. 2 ఇంట్రెస్ట్ అండ్ బ్యాంక్ చార్జెస్ 400 రూపీస్. ఓకే, సో ఇవి ఇక్కడ వరకు మనకు ఇవన్నీ కూడా ట్రయల్ బ్యాలెన్స్లో ఉన్నాయి. ఇవన్నీ ట్రయల్ బ్యాలెన్స్లో ఉండేటివి వేసేసాం మనం, ఇంట్రెస్ట్ అండ్ బ్యాంక్ చార్జెస్ వరకు. ఇక ట్రయల్ బ్యాలెన్స్లో ఉన్నవి వేసిన తర్వాత ఒకసారి మనం అడ్జస్ట్మెంట్స్లో ఏమైనా ఉన్నాయా అనేది చూడాలి. అడ్జస్ట్మెంట్స్లో మనకు కింద ఏమైనా ఉన్నాయా, అడ్జస్ట్మెంట్స్లో ఉండేటివి కూడా మనకి ఏమైనా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో వచ్చేటివి ఉంటే వాటిని కూడా వేయాలి. ఇప్పుడు అడ్జస్ట్మెంట్స్ చూడండి ఒకసారి. అడ్జస్ట్మెంట్స్ మనకు ఇక్కడ ఉన్నాయి పైన లెక్కలో ట్రయల్ బ్యాలెన్స్ అయిన తర్వాత కింద వచ్చినాయి కదా, ఇదో ఇవి అడ్జస్ట్మెంట్స్. నెంబర్ 1 పాయింట్ ఏమి, స్టాక్ ఆన్ హ్యాండ్ ఆన్ 31st December 2020 వాజ్ వాల్యూడ్ అట్ 30,500. ఇది క్లోజింగ్ స్టాక్. ఇప్పుడు ఈ అంశాలకు సంబంధించి నేను మీకు ఒక అంశం ఒకటి చెప్పాను. ఏంటి, ఈ అడ్జస్ట్మెంట్స్లో ఏ అంశాలు అయితే ఉన్నాయో ఇవి 2 చోట్ల చూపించాలి. దీని ఎఫెక్ట్ 2 చోట్ల వస్తుంది. ఇప్పుడు క్లోజింగ్ స్టాక్ ఒకసారి ఇక్కడ చూపించాం, ఇక్కడ వచ్చింది కదా ట్రేడింగ్ అకౌంట్లో. ఇది మరలా ఒకసారి ఎక్కడ వస్తుందంటే బ్యాలెన్స్ షీట్లో వస్తుంది. వీ హ్యావ్ టు షోన్ ఇన్ ద బ్యాలెన్స్ షీట్. ఓకే, సో కాబట్టి క్లోజింగ్ స్టాక్ ఆల్రెడీ ఇక్కడ వచ్చేసింది, మనకు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో రాదు. నెక్స్ట్ డిప్రిషియేట్ ప్లాంట్ అండ్ మెషినరీ బై 10%, ఫర్నిచర్ బై 5% అండ్ మోటార్ కార్ బై 1,000 రూపీస్. ఇది డిప్రిషియేషన్ అనేది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కాబట్టి దీన్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో చూపించాలి. ఓకే, సో కాబట్టి ఇప్పుడు మనం ఈ డిప్రిషియేషన్ అనేది మనం 3 మీద చూపించాలి. ఓకే, సో కాబట్టి ఇక్కడ చూపించాం చూడండి మనం డిప్రిషియేషన్. ఇది చూడండి ఇక్కడ 2 డిప్రిషియేషన్ ఆన్ ప్లాంట్ 10% అట్ ది రేట్ ఆఫ్ 10% ప్లాంట్ మీద. 10% అంటే ఏంది, ప్లాంట్ ఎంత ఉంది మనకు ట్రయల్ బ్యాలెన్స్లో, ప్లాంట్ అండ్ మెషినరీ 20,000 ఉంది కదా. సో ఆన్ 20,000 10% ఈజ్ ద డిప్రిషియేషన్. 20,000 మీద 10% అంటే ఎంత అవుతుంది, 2,000 రూపీస్. సో ప్లాంట్ అండ్ మెషినరీ అట్ ది రేట్ ఆఫ్ 10% 2,000 ఇక్కడ చూపించాము. ఓన్లీ 2,000 ఇక్కడ చూపించాల్సింది. మరలా ప్లాంట్ అండ్ మెషినరీ అనేది ఆస్తి కాబట్టి బ్యాలెన్స్ షీట్లో ఆ ఆస్తి విలువ చూపించేటప్పుడు ప్లాంట్ అండ్ మెషినరీ అనే ఇన్నర్ కాలంలో
20,000 చూపించి అందులో నుంచి లెస్ డిప్రిషియేషన్ అని 2,000 తీసేసి నికర విలువ 18,000 బయటి కాలంలో చూపిస్తాం అనమాట. ఓకే, సో దట్స్ హౌ ది అడ్జస్ట్మెంట్ ఈజ్ టు బి మేడ్. అదే విధంగా ఫర్నిచర్ మీద 5% అన్నాడు డిప్రిషియేషన్. ఫర్నిచర్ మీద 5% డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయాలన్నాడు. సో ఫర్నిచర్ ఎంత ఉంది మనకు ట్రయల్ బ్యాలెన్స్ లో చూడండి. ఫర్నిచర్ వచ్చేసి మనకు 10,000 రూపీస్ ఉంది. సో 10,000 రూపీస్ మీద 5% అంటే 10,000 ఇంటూ 5/100 అంటే 500 రూపీస్. ఇక్కడ ఇచ్చారు 500 రూపీస్ ఈజ్ ఓన్లీ డిప్రిషియేషన్. నెక్స్ట్ అదేవిధంగా మోటార్ కార్ మీద 1,000 రూపాయలని వాళ్ళే ఇచ్చారు, మనం క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు, 1,000 రూపీస్. సో ఈ విధంగా డిప్రిషియేషన్ మనకు లెక్కలో ఈ డిప్రిషియేషన్ విల్ బి గివన్ అట్ ది అడ్జస్ట్మెంట్ సైడ్, అడ్జస్ట్మెంట్స్లో ఇస్తారు. సో ఆ విధంగా డిప్రిషియేషన్ ఏదైనా ఉంటే ఆ డిప్రిషియేషన్ కూడా మనము ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ చూపించాలి. తర్వాత నెక్స్ట్ రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెట్స్ ఆర్ రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెటార్స్. ఇది చూడండి, రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెట్స్. ఇది ఇక్కడ మనకు ఇది కొద్దిగా జాగ్రత్తగా వినండి, దీనికి సంబంధించి కొంచెం కేర్ఫుల్గా వేయాలి. ఇప్పుడు మనకు ట్రయల్ బ్యాలెన్స్లో చూసినట్లయితే ట్రయల్ బ్యాలెన్స్లో రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెట్స్ 2,000 రూపీస్ ఉంది క్రెడిట్ సైడ్. చూడండి ఒకసారి ట్రయల్ బ్యాలెన్స్లో క్రెడిట్ సైడ్ రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెట్స్ 2,000 రూపీస్ ఉంది. ఓకే, సో ఈ 2,000 రూపీస్ దీన్ని మరలా ఇక్కడ సర్దుబాట్లు ఏమి ఇచ్చారు, సర్దుబాట్లలో 3rd పాయింట్ చూడండి, బ్రింగ్ ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ టు 5% ఆన్ సన్రీ డెటార్స్. సో సన్రీ డెటార్స్ మీద ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ను 5% పెట్టమన్నాడు, 5%కి పెంచమన్నాడు. అంటే ఆల్రెడీ వాళ్ళు 2,000 రూపాయలు క్రియేట్ చేశారు, ఆల్రెడీ దే హ్యావ్ క్రియేటెడ్ 2,000 రూపీస్ ఆన్ యాజ్ ఎ రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెట్స్. అందుకే అది క్రెడిట్ సైడ్ చూపించారు ట్రయల్ బ్యాలెన్స్లో. అయితే మరలా అడిషనల్గా మనకు దాన్ని 5% వరకు పెంచమన్నారు. సో కాబట్టి మనకు ఈ రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెట్స్ అనేది మనకు ట్రయల్ బ్యాలెన్స్లో ఇచ్చినది ఓల్డ్ ప్రొవిజను, ఇప్పుడు మనకు అడ్జస్ట్మెంట్స్లో ఇచ్చేది న్యూ ప్రొవిజన్. ఈ రెండింటిలో మనకు కొత్త ప్రొవిజన్ ఎక్కువ ఉంటే ఆ ఎంతైతే ఎక్కువ ఉందో దాన్ని డెబిట్ సైడ్ చూపించాలి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో కొత్త ప్రొవిజన్ ఎక్కువ ఉంటే తేడాను డెబిట్ సైడ్ చూపించాలి. ఒకవేళ పాత ప్రొవిజనే ఎక్కువ ఉంటే, పాత ప్రొవిజన్ అంటే ఇది ట్రయల్ బ్యాలెన్స్లో ఉండేది, సో పాత ప్రొవిజనే ఎక్కువ ఉంటే ఆ తేడాను పాత ప్రొవిజన్కు కొత్త ప్రొవిజన్కు తేడాను క్రెడిట్ సైడ్ చూపిస్తాం. ఓకే, సో ఇక్కడ చూడండి మనకి ఇక్కడ డెటార్స్ 78,200 రూపీస్ ఉన్నాయి. ఎప్పుడు కూడా ప్రొవిజన్ అనేది సన్రీ డెటార్స్ మీద క్యాలిక్యులేట్ చేస్తారు. సో సన్రీ డెటార్స్ చూడండి 78,200 ఉన్నాయి. ఈ 78,200 మీద 5% ప్రొవిజన్ క్యాలిక్యులేట్ చేస్తే మనకు 3,910 రూపాయలు వచ్చింది, 5%. అయితే మనకు ట్రయల్ బ్యాలెన్స్లో రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెట్స్ ఆల్రెడీ 2,000 ఉన్నాయని ఇచ్చారు, అంటే అది ఓల్డ్ ప్రొవిజన్. ఇప్పుడు కొత్త ప్రొవిజన్ 3,910 రూపాయల్లో నుంచి పాత ప్రొవిజన్ 2,000 రూపాయలు తీసేస్తే మనకు కొత్త ప్రొవిజనే ఎక్కువ ఉంది. ఎంత ఎక్కువ ఉంది? 1,910 రూపీస్. సో ఆ ఎక్కువ ఉండే మొత్తాన్ని డెబిట్ సైడ్ చూపించాలి. ఈ పాయింట్ కొద్దిగా జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోవాలి. రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెట్స్ ఆర్ రిజర్వ్ ఫర్ ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్. ఇది ఓల్డ్ ప్రొవిజను, ఇది కొత్త ప్రొవిజను. కొత్తది ఎక్కువ ఉంది కాబట్టి ఆ తేడా ఎంతైతే ఉందో దాన్ని ఇక్కడ చూపించాం. సపోజ్ ఓల్డ్ ప్రొవిజనే ఎక్కువ ఉంటుంటే ఆ తేడా ఎంత ఉందో ఆ తేడాను క్రెడిట్ సైడ్ చూపించాలి. ఓకే,
ఇక్కడ కొత్త ప్రొవిజన్ ఎక్కువ ఉంది కాబట్టి కొత్త ప్రొవిజన్ 1910 రూపాయలను డెబిట్ సైడ్ చూపించాం. ఇక తర్వాత మరలా బ్యాలెన్స్ షీట్లో, ఎందుకంటే ఈ ప్రొవిజన్ ఇది 2 చోట్ల రావాలి కదా, ఒకసారి ఇక్కడ వచ్చింది. నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్లో సన్రీ డేటార్స్ చూపించేటప్పుడు అందులో నుంచి ఈ టోటల్ అమౌంట్ 3910 రూపీస్, 3910 రూపీస్ మనం తీసేసి చూపిస్తాం సన్రీ డేటార్స్ నుంచి. కాబట్టి 2 చోట్ల వచ్చినట్లే కదా. ఓకే, సో కాబట్టి ఈ విధంగా ఇది ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డేటార్స్. తర్వాత నెక్స్ట్ అడ్జస్ట్మెంట్ చూడండి, నెంబర్ 4, 4వ అడ్జస్ట్మెంట్ ఏముంది? ఏ కమిషన్ ఆఫ్ 1% on the gross profit is to be provided for works manager. వర్క్స్ మేనేజర్ కమిషన్ కోసం 1% గ్రాస్ ప్రాఫిట్ మీద క్యాల్కులేట్ చేయమన్నాడు. ఇది ఇంకా వానికి చెల్లించలేదు, చెల్లించాలని ప్రొవిజన్ ఏర్పాటు చేస్తున్నారు. సో కమిషన్ టు వర్క్స్ కమిషన్ వర్క్స్ మేనేజర్, కమిషన్ టు వర్క్స్ మేనేజర్ అని రాసి 1% ఆన్ గ్రాస్ ప్రాఫిట్, గ్రాస్ ప్రాఫిట్ మీద 1% అన్నాడు. సో గ్రాస్ ప్రాఫిట్ ఎంత వచ్చింది మనకు? 95,700 ఉంది కదా. సో 95,700 ఇంటూ 1/100 వేసుకుంటే మనకు 957 రూపీస్ వస్తుంది. 1% 957 రూపీస్ 1%. ఓకే, సో ఇది ఇక్కడ వేసేస్తాం, కమిషన్ టు వర్క్స్ మేనేజర్. దానికి సంబంధించి సర్దుబాటులో 4వ పాయింట్ అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఇది ఒకసారి ఇక్కడ వచ్చింది, నెక్స్ట్ మళ్ళీ ఇంకోసారి రెండోసారి ఎక్కడ వస్తుంది? ఇట్ ఈస్ టు బి షోన్ ఆన్ ది లయబిలిటీ సైడ్ ఆఫ్ ది బ్యాలెన్స్ షీట్. ఎందుకంటే వీనికి ఇంకా చెల్లించలేదు కాబట్టి నీకు చెల్లించాల్సింది మళ్ళీ అక్కడ లయబిలిటీ సైడ్ చూపిస్తాం రెండోసారి. నెక్స్ట్ 5వ అడ్జస్ట్మెంట్ చూడండి, కమిషన్ ఆఫ్ 2% ఆఫ్ నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ చార్జింగ్ ది వర్క్స్ మేనేజర్ కమిషన్ ఈజ్ టు బి క్రెడిటెడ్ టు ది జనరల్ మేనేజర్. జనరల్ మేనేజర్కు కమిషన్ 2% ఏర్పాటు చేయమంటున్నాడు. సో జనరల్ మేనేజర్కు కమిషన్ 2% దేని మీద అంటే, ఇప్పుడు ఇక్కడ దాకా మనం వేసింటాం కదా, ఈ ఖర్చులన్నీ పోగా ఎంతైతే నికర లాభం వస్తుందో ఆ నికర లాభం మీద 2% క్యాలిక్యులేట్ చేసి దాన్ని ఇక్కడ వేయాలి. ఇది కాకుండా మనకు ఎంత వస్తుందంటే ఇక్కడ దాకా ఎక్స్పెన్సెస్ అంటే 95,700 గ్రాస్ ప్రాఫిట్ ఉంది కదా, ఆ 95,700లోంచి ఈ ఖర్చులన్నీ తీసేస్తే మనకు 57,093 రూపీస్ వస్తుంది. 57,093 రూపీస్. సో 57,093 మీద 2%. సో 57,093 ఇంటూ 2/100 వేసుకుంటే మనకు ఎంత వస్తుంది? 1,142 రూపీస్. కమిషన్ టు జనరల్ మేనేజర్ 1,142 రూపీస్. ఇది ఇక్కడ వేస్తాం. వేసిన తర్వాత ఇప్పుడు ఇంకా మనకు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో వచ్చేటివన్నీ అయిపోయినాయి. నెక్స్ట్ ఇంకా క్రెడిట్ సైడ్ వచ్చేటివి ఏమైనా ఉన్నాయా అనేది చూడాలి. క్రెడిట్ సైడు ఏమొస్తాయి మనకు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో? ఇండైరెక్ట్ ఇన్కమ్స్ ఏవైనా ఉంటే అవి వస్తాయి. ఇక్కడ చూడండి, ట్రయల్ బ్యాలెన్స్లో ఇండైరెక్ట్ ఇన్కమ్స్ ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. ఇప్పుడు ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డేట్స్ అనేది మనం ఇక్కడ ఆల్రెడీ దీంట్లోంచి ఇది తీసేసినాం కాబట్టి అది ఇంకా అక్కడ రాదు. ఓకే, సో కాబట్టి ఇప్పుడు టోటల్ చేస్తే మనము ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ టోటల్ 95,700. ఇదే మొత్తం ఇక్కడ వేస్తాం 95,700 వేసి ఇక్కడ దాకా టోటల్ చేసి మనం ఆ మొత్తాన్ని ఇందులో నుంచి తీసేస్తే ఎంత వస్తుంది మనకు? 55,951 రూపీస్ వస్తుంది.
55,951 రూపీస్. సో ఏమిటది? టు నెట్ ప్రాఫిట్. ఎన్పి అంటే నెట్, ఎన్ఈటి నెట్ ప్రాఫిట్, నికర లాభము అంటారు తెలుగులో. ఇట్స్ నోన్ యాజ్ నెట్ ప్రాఫిట్. ఓకే, సో ఆ బ్యాలెన్స్ ఫిగర్కు ఎంత? 55,951 రూపీస్కి ఎదురుగా మనం టు నెట్ ప్రాఫిట్ అని రాస్తాం. ఓకే, దిస్ ఈజ్ హౌ ది ట్రేడింగ్ అకౌంట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఈజ్ టు బి ప్రిపేర్. ఈ విధంగా మనం ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రిపేర్ చేయాలి. ఇంకా కంప్లీట్ కాలే లెక్క, ఇంకొకటి తయారు చేయాలి. ఏం తయారు చేయాలి? బ్యాలెన్స్ షీట్. వీ హ్యావ్ టు ప్రిపేర్ ది బ్యాలెన్స్ షీట్. సో బ్యాలెన్స్ షీట్ ఎలా తయారు చేయాలి అనేది మనం నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. ఇప్పుడు మనకు క్లాస్ టైం అవుతుంది కాబట్టి ఓకే, ఇప్పుడు క్లాస్కు అటెండ్ అయిన వాళ్ళు మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ను అందరూ పోస్ట్ చేసి లెఫ్ట్ అయిపోండి. ఓకే, తర్వాత కొంతమంది ఏదో రోల్ నెంబర్ పెడుతున్నారు. రోల్ నెంబర్ పెట్టకండి. మీ హాల్ టికెట్ నెంబర్ నేను నెట్లో షేర్ చేశాను కదా, అది మాత్రమే పెట్టండి. ఓకే సార్. ఇప్పుడు నేను చెప్పిన లెక్క మీరు మళ్ళీ సొంతంగా ప్రాక్టీస్ చేయండి. నాన్న ఈ లెక్క అయిపోలేదు, రేపు మళ్ళీ కంటిన్యూ చేస్తాం. బ్యాలెన్స్ షీట్ ఎలా తయారు చేయాలనేది రేపు చూస్తాం. వాట్సాప్ లో పెట్టండి సార్ ఫోటోలో. ఏనా అవి వాట్సాప్ లో పెట్టండి సార్ ఫోటోలో. ఏ ఫోటోలు? ఇప్పుడు క్లాస్ ఆల్రెడీ మొన్న పెట్టాను నేను. ప్రాబ్లం ఉంది కదా. అవును సార్. ప్రాబ్లం ఆల్రెడీ మొన్న పెట్టినలా, అదే ప్రాబ్లమే ఇది. ఓకే సార్. మొన్న పెట్టిన ప్రాబ్లమే ఇది. ఓకే, ఒక్కసారి మాత్రమే నెంబర్ పెట్టండి. అయినా 2-3 సార్లు అవసరం లేదు. ఒక్కసారి పెట్టగినా నేను నోట్ చేసేసుకుంటా అంతే. మీరు 2-3 సార్లు పెట్టి నాకు కన్ఫ్యూజ్ చేయకండి. మాకు అసలే ఇప్పుడు పరిస్థితి చాలా ఇదిగా ఉంది. నేను అందరు పెట్టినారా? పెట్టి ఎగ్జిట్ అయిపోండి.
ఇంకా ఎవరినైనా లైన్లో ఉండేది? మహమ్మద్ రఫీ ఎవరు? ఎగ్జిట్ అయిపో.